12 ఆల్వార్లో మొదటి ఆల్వార్ నమ్మాల్వార్ జన్మించినటువంటి స్థలం ఇది. వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లలు లేకుండా ఉండేవాళ్ళు. అంబి కోయిల్ అనేసి వేరొక దివ్య దేశం అక్కడ ఉండేది. సంతానం కోసం వాళ్ళు అక్కడ ప్రార్థించారు. అప్పుడు ఎలాంటి నీకు పిల్లలు కావాలనేసి వాళ్ళు అడుగుతారు, పెరుమాళ్ళు అడుగుతాడు. అంటే మీలాంటి పిల్లలే కావాలని అడుగుతారు. నాలాగా సమానమైనటువంటి ఎవరు ఉండరు, నాలాగా ఎలా దొరుకుతారు. అందుకనే భగవంతుడే ఇంకా ఆయన ఆల్వార్గా వచ్చారు, నమ్మాల్వార్. సో కలియుగం అయిన తర్వాత కృష్ణుడు గోలోకానికి తన స్వధామానికి వెళ్తూ ఉన్నాడు. 63వ రోజు ఆయన అవతారం తీసుకున్నాడు. ఇక్కడ వెళ్ళిన తర్వాత 63 days తర్వాత ఇక్కడికి వచ్చారు. సాక్షాత్తు కృష్ణుడే. చిన్నప్పుడు మామూలుగా పెళ్ళి ఏం చేస్తే ఏడుస్తారు. ఆయన ఇంతవరకు ఎప్పుడు ఏడవలేదు, పాలు తాగలేదు, ఏది తినలేదు. ఆయన ఎప్పుడు అలసటలేదు. ఆయన పెరుగుతూనే ఉన్నాడు. ఏది తినలేదు, ఏది తాగలేదు, పెరుగుతూనే ఉన్నాడు. అమ్మ నాన్న చూసి ఆశ్చర్యపోతున్నారు, ఎలా జరుగుతుంది. అప్పుడు ఒక జ్యోతిష్యం దగ్గర వెళ్ళి అడుగుతారు ఏందనేసి. ఈయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాడు, ఆయన అతి సామాన్యమైన వ్యక్తి, అత్యద్భుతమైన వ్యక్తి అని. ఇవరు కులదైవం. ఇక్కడ ఈ పెరుమాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కులదైవము. మీరు గుడికి తీసుకొని వెళ్ళొద్దాను. నా కులదైవానికి తీసుకెళ్లకుండా ఎలా ఉంటాననేసి తీసుకొని వచ్చారు. ఈ మందిరాన్ని తీసుకొని రాగానే లోపలి వెళ్ళి కూర్చొని ధ్యానం చేస్తాం. అక్కడ ఇప్పుడు మనం వెళ్తాము, అక్కడ చింత చెట్టు ఉంటుంది. ఆ చింత చెట్టు దగ్గర కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. ఒక రంధ్రం లాంటిది, గుహ లాంటిది, అక్కడ వెళ్ళి ధ్యానం చేస్తున్నాడు.